మొగుడిని ఆఫీస్ పంపించి పిల్లలు స్కూల్ పంపించి శుభ్రంగా స్నానం చేసి మెండెండా పౌడర్ కొట్టుకుని కర్రల సంచి తీసుకుని దగ్గరలో ఉన్న సంతకెళ్ళి 10 రూపాయలు వస్తువుని 5 రూపాయలు బేరం ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు లేవగానే బాత్రూంలోకి వెళ్ళి గంటలు ఫోన్ చూసుకుంటూ స్విగ్గీ ఆర్డర్ పెట్టి డెలివరీ ఛార్జీ, ఆ ఛార్జీ, ఈ ఛార్జీ అని చెప్పి 10 రూపాయలు వస్తువుని 100 రూపాయలు కొంటున్నాం. పొయ్యి మీద పోపేసి అది మాడే లోపే ఆర్డర్ పెడితే కరివేపాకు వస్తుంది, కూర రెడీ అయిపోతుంది. ఇంటికి గ్రూప్ రేసానికి వెళ్తే హాల్ చూపించారు, బెడ్రూమ్ చూపించారు. కిచెన్ ఏది అంటే మేము స్విగ్గీలు పెట్టుకుంటామండి, అందుకే కిచెన్ కట్టించుకోలేదు అన్నారు. యాప్ల్లో పేర్లు భలే గమ్మత్తుకుంటాయి. మహారాజా కిచెన్, మహారాణి కిచెన్ అని. తీరా చూస్తే అది మన వీధి చివరిలో బడ్డీ కొట్టు. డెలివరీ చేసే అబ్బాయిలకి లెఫ్ట్ లేలో రైట్ లేలో సీదా అని చెప్పే శ్రద్ధని వంట మీద పెడితే వాళ్ళు వచ్చే లోపల 10 వెరైటీలు ఉండొచ్చు. ఎవరైనా మనని భోజనాన్ని పిలిస్తే నీ చేతి వంట ఎంత కమ్మగా ఉందమ్మా అని చెప్పే అదృష్టం లేదు. ఎందుకంటే ఏది వండిందో ఏది ఆర్డర్ పెట్టిందో తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు. అసలు ఈ యాప్ వాళ్ళు మహాముద్రులు. మనం కరెక్ట్ గా డైటింగ్ చేసే టైంలోనే ఆకలిస్తుందా నాయన ఆ నోటిఫికేషన్. ఇడ్లీలు, పూరీలు, దోశలు, స్వీట్లు, గులాబ్ జాములు ఇలా మనసుకి ఏం నచ్చితే తినేస్తే మజా ఏముంది? ఏదో ఒకటి మిగిలాలి కదా కోరిక మనిషి అన్నాక. అసలు ఇన్స్టా మార్ట్ అయితే మరీ ఘోరం. ఇలా ఆర్డర్ పెట్టగానే అలా వచ్చేస్తాయి. ఈ డెలివరీ వాళ్ళు ఏమైనా మన ఇంటి కింద వెయిటింగ్ చేస్తా ఉంటారా? ఇంటికి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కిట్టి పార్టీకి వెళ్తే ఐస్ గడ్డలు లేవని ఐస్ ముక్కలు కూడా ఇన్స్టా మార్ట్ లో ఆర్డర్ పెట్టింది. కిట్టి పార్టీలో ఐస్ ముక్కలతో పని ఏంటమ్మా? అది నేను చెప్పొచ్చేది. అయితే అంత తుఫాన్ పడుతున్నా డెలివరీ వాడు ఎన్ని కష్టాలు పడి తెస్తున్నాడని నీకు అన్న. నీకు అర్ధరాత్రి పిజ్జా తినాలనిపించింది అంతే. మళ్ళీ దీనికి మిడ్ నైట్ క్రేవింగ్స్ అని పేరు ఒకటి. రకో రకో నికాల్ తీ. The next day. జొమాటో ఎక్కడున్నావు? తెలుగు హిందీ హిందీ ఎక్కడా హై? తూ ఎక్కడా హై? ఓ ఆ రోడ్ नहीं जाता वहां नहीं. बैक 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 अरे गुड़ी ओ गाड देखा गाड गाड मंदिर एवर्रा मंदिरा नहीं अपार्टमेंट चंद्रिका चंद्रिका टेंपल 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 हाँ टेंपल टेंपल देखा. शॉप शॉप वदले 2 रोड दाट के 2 रोड लीव 2 रोड लीव 3rd रोड एड्रेस आई హిందీ మాట్లాడమంటారు. ఎంత బాగా మాట్లాడితే ఈ అర్థాలకు హిందీ కూడా వచ్చేసావదు. 2 hours later. చికెన్ పఫ్లు వచ్చేసినాయి, స్వీట్ వచ్చేసింది, ఫ్రిడ్జ్ పెట్టాను, డ్రింక్స్ ఈయన ఒక్క తెచ్చేస్తానన్నారు. ఇంకేంటి రావాలి? ఏదో ఉంది ఇంకోటి ఆర్డర్ పెట్టాను. అంటే మంచూరియా రావాలి. ఇంకాను అది వచ్చేస్తే సరిపోద్ది. ఇంకా అన్నీ వచ్చేసినట్టే. అయ్య బాబాయ్ 4:30 అయిపోయింది. ఇంక వీళ్ళు వచ్చేస్తారు గెస్ట్లు. ఫోన్ వస్తుంది నాకు. ఆ జొమాటో వాడు తెస్తాడు, డెలివరీ వస్తుంది, తీసుకోండి. కొంచెం నేను ఫోన్ మాట్లాడాలి. హలో హలో అంజనా. సుధా ఏం చేస్తున్నావే? ఓకే చేశాను. నువ్వేం చేస్తున్నావు? గెస్ట్లు వస్తున్నారే, కొంచెం అదే హడావుడిలో ఉన్నాను. అవునా? డిన్నర్కి వస్తున్నారా గెస్ట్లు? భోజనానికి కాదు, భోజనానికి రమ్మన్నాను. వాళ్ళకి టైం లేదు. సాయంత్రం పూట అలాగ వచ్చి కనపడి వెళ్ళిపోతా ఉన్నారు. మరి టీకైనా సరే మనం ఊరికే ఉండం కదా, ఏదోటి హడావుడి చేస్తాం కదా. గుర్తొచ్చింది, మన గాయత్రి ఉంది కదా, మొన్న టిఫిన్ పిలిచి ఏం చేసిందో తెలుసా? స్నాక్స్ ఆర్డర్ పెట్టేసింది. అవునా? ఆర్డర్ పెట్టేశారా? అదేటే బాబు, చక్కని రాక వస్తారు కదా, వాళ్ళకి మన చేతితో వండి పెట్టుకుంటే ఆనందం వస్తుందా? ఆర్డర్లు పెట్టేస్తే అది అంతేనే బాబు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడంతే, వాళ్ళకి అసలు వంటకి చేతులు రావో లేకపోతే వంటలే రావో నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు జొమాటోలు స్విగ్గీలు అయ్యో ఉన్నాయని చెప్పి ఊరికే ఆర్డర్లు పెట్టేస్తా ఉంటారు. మరి అది వస్తామని అంతేనంటే అయ్య బాబాయ్ నాకు అలా రాదే బాబు. నాకు ఇప్పటికి ఏదైనా సరే, డ్రింక్ అయినా సరే నా చేతితో ఒక నిమ్మకాయ పిండి అంత పంచదార వేసి చల్లటి నీళ్ళు వేసిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. మరి కూల్ డ్రింక్లు అవి కూడా నాకు ఇష్టం ఉండదే బాబు. నాకు తెలియదేంటే, కానీ అందరూ అలాగే ఉన్నారే. నువ్వు కాదులే, నువ్వు వాళ్ళకి కాదులే, నువ్వు నేను మన ఇద్దరితో తీరు. మన ఇద్దరు ఎప్పుడు ఏదైనా కష్టపడి వండే పెడతాం మన ఇద్దరం. ఫోన్లే ఎవరికి ఎలా చేతనైతే అలా చేస్తారులే. కొంచెం పనిలో ఉన్నానే, మళ్ళీ చేస్తానే. సరే జొమాటో వచ్చిగా.